తీర్థయాత్రల ఛానల్లో మనం భక్తులకు ఎన్నో విశేషమైన ఎన్నో పూజలు అందుకుంటున్న మహిమాన్విత ఆలయాలను భక్తులందరికీ అందిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు దత్తాత్రేయ స్వామి, ఆ త్రిమూర్తి స్వరూపుడైన ఆ దత్తాత్రేయ స్వామివారి క్షేత్రాన్ని సందర్శించి భక్తులకు ఆ స్వామివారి దర్శన భాగ్యాన్ని కలిగిస్తాం. త్రిమూర్తి స్వరూపుడైన ఆ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకుంటే చాలు సకల శుభాలు కలుగుతాయని మన పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు కలిసి ఉన్న ఆ స్వామినే దత్తాత్రేయ స్వామిగా కొలుచుకుంటారు, పూజించుకుంటారు భక్తులు. మానవాళికి శుభాలు జరగాలన్నా, ఆ మానవాళి జీవితాన్ని సన్మార్గంలో నడపాలన్నా ఈ దత్తాత్రేయ స్వామివారిని పూజిస్తే చాలు ఆ భక్తుల కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. ప్రపంచంలోనే సుప్రసిద్ధమైన, ప్రసిద్ధిగాంచిన ఈ దత్తాత్రేయ స్వామివారి ఆలయం ఎంతో విశిష్టతను సంతరించుకొని ఉంటుంది. ఆ దత్తాత్రేయ స్వామివారిని భక్తితో పూజిస్తే చాలు ఆ త్రిమూర్తి స్వరూపాలైన విష్ణువు, మహేశ్వరుడు, ఆ బ్రహ్మను సాక్షాత్తు వీళ్ళందరినీ పూజించిన ఫలితం ఇస్తుందని చెప్పి మన పురాణాలు చెబుతూ ఉంటాయి. ఈ భూమండలం పైన ఆ దత్తాత్రేయ స్వామివారికి చాలా అరుదుగా ఆలయాలు ఉంటాయి. ఎంతో మహిమాన్విత క్షేత్రమైన ఈ దత్తాత్రేయ స్వామివారి క్షేత్రం తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం వరదవెల్లి గ్రామంలో ఈ దత్తాత్రేయ స్వామివారు కొలువై భక్తుల చేత పూజలు అందుకుంటూ ఉన్నాడు. దత్త పౌర్ణమిని పురస్కరించుకొని వివిధ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ స్వామివారి ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలను జరుపుకుంటూ ఉంటారు. హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ వివిధ పట్టణాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఇక్కడి దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఎక్కడా లేని విధంగా ఇక్కడి దత్తాత్రేయ స్వామివారు సర్పరూపంలో శేషనాగుగా దర్శనమిస్తున్న మహిమాన్విత క్షేత్రం ఈ దత్తక్షేత్రం. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు కరీంనగర్, ఇటు వేములవాడ రహదారి గుండా ఈ కొదురుపాక గ్రామం నుండి ఆ దత్తాత్రేయ స్వామివారి ఆలయానికి చేరుకుంటారు. ఇక్కడి నుండి కొద్ది దూరం వెళ్ళగానే ఆ దత్తాత్రేయ స్వామివారి ఆలయం వస్తూ ఉంటుంది. వివిధ వృక్షజాతుల సమూహంతో ఆ భక్తులకు స్వాగతం పలుకుతున్నట్టుగా ఉండే ఈ దారి గుండా భక్తులందరూ కూడా ఆ దత్తాత్రేయ స్వామివారి దర్శనానికి కదులుతూ ఉంటారు. ఇక్కడ నుండి 1 కిలోమీటర్ దూరం వెళ్తే ఆ దత్తాత్రేయ స్వామివారి ఆలయం వస్తూ ఉంటుంది. రండి, తీర్థయాత్ర ఛానల్లో ఈరోజు మనం ఆ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకుందాం. నాతో పాటు మీరందరూ కూడా ఆ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకొని ఆ స్వామివారి ఆశీస్సులను మెండుగా పొందుదాం. దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే వివిధ ప్రాంతాల నుండి భక్తులందరికీ కూడా శ్రీరామ రక్షగా అభయాంజనేయ స్వామి ఇక్కడ ఈ గ్రామ కూడల్లో కొలువై వచ్చే భక్తులందరినీ కూడా ఆ దత్తాత్రేయ స్వామివారి దర్శనం చేసుకోండి అని ఆశీర్వదిస్తూ ఈ ప్రాంతంలో కొలువై ఉన్నారు. చుట్టూ పచ్చటి పొలాలు, అటువైపుగా ప్రవహించే మిడ్మానేర్ నదీ ప్రవాహం, కిలకిలా పక్షుల రాగాలు, ఎటు చూసినా ఆ స్వామివారి ఆలయం చుట్టూ ప్రవహించే నీరు, ఆ పక్షులు కూడా ఆ దత్తాత్రేయ స్వామివారికి నమస్కరిస్తూ ఉన్నట్టుగా ఈ ప్రాంతానికి వచ్చిన భక్తులకు అగుపిస్తూ ఉంటాయి. వివిధ ప్రాంతాల నుండి ఆ త్రిమూర్తి స్వరూపుడైన ఆ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకోవడానికి ఈ దారి గుండా వెళ్ళి అక్కడ కొలువై ఉన్న ఆ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ నుండి ఆ స్వామివారు కొలువై ఉన్న ఆ ప్రదేశానికి వెళ్ళాలంటే ఈ బోట్ సహాయంతో వెళ్తూ ఉంటారు. మనం కూడా ఈ బోట్ సహాయం ద్వారా ఆ క్షేత్రాన్ని దర్శించుకొని ఆ స్వామివారి ఆశీస్సులను పొందుతారు. త్రిమూర్తి స్వరూపుడైన ఆ దత్తాత్రేయ స్వామివారిని భక్తులు వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చి ఆ దత్తాత్రేయుని దర్శించుకొని ప్రత్యేక పూజలను జరుపుకుంటూ ఉంటారు. అక్కడ వెలిసి ఉన్న ఆ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు ఈ బోటు ద్వారా వస్తూ ఉంటారు. మనం కూడా ఆ క్షేత్రానికి ఆ బోటు సహాయం ద్వారా వెళ్తూ ఉన్నాం. ప్రేక్షకులందరూ ఆ తీర్థయాత్రల ఛానల్ ద్వారా మీరు వీక్షించవచ్చు. అల్లంత దూరంలో అగుపిస్తున్న ఆ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకొని ఆ స్వామివారి
మహిమలను, ఆ స్థల పురాణాన్ని, ఆ స్వామివారి యొక్క వైభవాన్ని వీక్షిద్దాం. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ఆ దత్తాత్రేయ స్వామివారి దర్శనం అనంతరం వారి మోముల్లో చిగురుస్తున్న ఆ స్వామివారిని దర్శించుకున్న ఆనంద దృశ్యాల్ని మనం ఇప్పుడు ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. త్రిమూర్తి స్వరూపుడైన ఆ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకొని వచ్చిన భక్తుల మాటల్లో ఆ స్వామివారి గురించి తెలుసుకుందాం. అమ్మ, మీ పేరు? నా పేరు తమ్మిశెట్టి సుజాత, ఎల్ఐసి ఏజెంట్. ఎక్కడి నుంచి వచ్చారు? వేములవాడ నుంచి వచ్చాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. మార్గశీర్ష మాసంలో వచ్చే పౌర్ణమి దత్త పౌర్ణమి అంటారు. ఈ దత్తభావానికి ఎన్ని రోజులు పూజ చేసినా సరిపోదు. నాకు 10 సంవత్సరాల తర్వాత సంతానం కలిగింది. అందరికీ నేను ఎప్పుడు దత్తభావాన్ని నమ్ముకుంటాను. అందరు నాలాగానే నమ్ముకొని అందరూ మంచి జరగాలని కోరుతున్నాను. దత్తాత్రేయ స్వామివారికి అరుదుగా క్షేత్రాలు ఉంటాయి. ఇక్కడ త్రిమూర్తి స్వరూపైన ఆ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకోవడానికి అంటే ఇక్కడికి రావడం ఎన్నోసారి మీరు రావడం? 5వ అండి. 5వ అంటే మధ్యలో మాకు వాటర్కు పడవలు వెళ్ళే నిలవక రాలేదు, లేకుంటే సంవత్సరం పెద్దకుండా వచ్చినాం. అమ్మ, మీరు పెద్దవారు, అంటే దత్తాత్రేయ స్వామివారి గురించి చాలా పురాణాలలో ఉంది కదా, అంటే మీకేమనిపిస్తుంది ఇక్కడ దత్తాత్రేయ స్వామివారు వెలవడం? మా అదృష్టంగా భావిస్తున్నాం. మాకు దగ్గర ఉంది కదా, మా రాజన్న సిరిసిల్ల కాబట్టి మాకు దగ్గర పుణ్యక్షేత్రం ఉండడం మా అదృష్టం అనుకొని భావిస్తున్నాము. తిరుమతులు చెప్పాలంటే బ్రహ్మ విష్ణు మహేష్ స్వరూపుడైన వెలిసిన మా దత్తాత్రేయుడు అన్నట్టు. ముగ్గురు స్వరూపమే ఈ దత్తాత్రేయుడు. అందుకనే మాకు సంతానం కలగలేదు 10 సంవత్సరాలు. నేను దత్తుని నమ్ముకొని 10 సంవత్సరాలు వేములవాడలో ఉంది మాకు. ఆడ మొక్కుకున్నా. మళ్ళీ అక్కడ తెలిసిన నుంచి 10 సంవత్సరాలు వస్తున్నాము. మధ్యలో వాటర్ ప్రాబ్లం ఉంది కాబట్టి కొంచెం రాలేదు. మళ్ళీ పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వచ్చినాం. మళ్ళీ ఇలాంటి సౌకర్యం కలిగించిన పెద్దవాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇక్కడ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకోవడం రావడం ఎన్నోసారి మీరు? అంటే మాది ఇక్కడ కుదురు పక్కన మిడ్ మ్యానర్. ఈ వాటర్ రష్ నుంచి అంటే ఫస్ట్ నుంచి ఇక దాదాపు 41 years అవుతుంది వచ్చి ఇక్కడ. ఇది జయంతి జరగబట్టి ఇక్కడ. అంటే దత్తాత్రేయ స్వామి వారి గురించి మీ మాటల్లో ఒక భక్తుడిగా. దత్తాత్రేయ అంటే తెలంగాణలో ఒకటే ఉంది పుణ్యక్షేత్రం. ఒకటి స్వయంభూ వెలిసింది. ఒకటి ఏంటంటే రాకుండా ఇబ్బంది, మిడ్మార నీళ్ళు వచ్చి నుంచి దాదాపు ఒక 10 years అవుతుంది. ఇప్పుడు వాటర్ వచ్చి నుంచి వెళ్ళి వచ్చడానికి ఇబ్బంది ఉంది బాగా. అంటే ఈ అంతకుముందు ఇక్కడ మా లోకల్ వాళ్ళు పడవలు తీసుకొచ్చి ఒక 3 years అవుతుంది అచ్చు పోవుడు, పూజలు చేసుడు. ఓన్లీ ఇది గురు పౌర్ణమికి మాత్రమే పడవతోనే సౌకర్యం ఉంది. నార్మల్గా అయితే ఏం లేదు. అంటే దత్తాత్రేయ స్వామి వారిని ఎలాంటి కోరికలు కోరుకున్నారు, అంటే నెరవేరుతాయని చెప్పి నమ్మకం మీకుందా? నమ్మకం ఉంది. ఒకటి మన దత్తాత్రేయ దగ్గరికి వచ్చి చెట్టు ఉంటాయి, ఒకటి త్రిభుజం ఉంటే యాప చెట్టు ఉంటుంది. అదొకటి మేడ్ చెట్టు, యాప చెట్టు 3 రకాలు ఉంటాయి. దాని దగ్గర వచ్చి మొక్కి ముడిపురి కడతారు అన్నాడు. ముడిపి కట్టుకుంటే వాళ్ళు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక అవుతుంది. అంటే ఆడ ముడుపు కట్టి ఆ స్వామికి భక్తితో మొక్కుంటే నెరవేరుతాయి. మీరు అలాంటి కోరిక కోరుకున్నారా? నేను చాలా అయినాయి, నెరవేరాయి. అప్పుడు ఏమనిపించింది అంటే స్వామి నమ్మకం కనిపించింది. అమ్మ, మీరు చెప్పండి, మీ పేరేం పేరు? సులోచన. ఎక్కడి నుంచి? వేములవాడ. అంటే ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకోవడం ఇది ఎన్నోసారి మీరు? 3వసారి వచ్చినాం. ఇప్పుడు వాటర్ వచ్చింది, ఇది ఫస్ట్ సారి. అంతకుముందు 2 వారాలు వచ్చినాం. అంటే స్వామివారిని ఎలాంటి కోరికలు కోరుకున్నారు మీరు? ఎలాంటి అంటే నెరవేర్చాడు ఆ దేవుడు? మేము మా పిల్లలకు సంతానం కావాలని మేము కోరుకున్నాము. ఆ సంతానం మాకు ప్రాప్తించిండు దత్తుడు. ఓకే అయింది. అందుకే మేము దత్తుని బాగా నమ్ముకుంటాం. ఇక్కడ వేములవాడలో రోజు దత్త నవరాత్రులు అక్కడ జరుగుతుంది, అక్కడికి వెళ్తాం. ఇక్కడికి కూడా వచ్చినాం ఈసారి. దత్తుడు అంటే దత్తాత్రేయ స్వామినే దత్తుడు అని పిలుస్తారా? దత్తుడు అని పిలుస్తాం. దత్తాత్రేయ స్వామి మేము దత్తుడు అని అంటాం. ఎందుకట్లా? బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు కదా, దత్తుడు అని అంటాం, విశ్వేశ్వరుడు అంటాం, బ్రహ్మడు అంటాం. అట్లా. ఓకే అమ్మ, మంచి విషయాలు చెప్పారు. అమ్మ, మీ పేరు? మంజుల. మంజు. ఇది ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకోవడం రావడం ఎన్నోసారి మీరు? ఇది 4వసారి అండి. ఈ బోట్లో రావడం ఫస్ట్, అంతకుముందు 3 times వచ్చినాం. ఇది ఇక్కడ వెలిసి ఉన్న దత్తాత్రేయ స్వామి వారి గురించి మీ మాటల్లో ఒక భక్తురాలుగా. చాలా ఆనందదాయకంగా అనిపిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంది. ఎంతసేపు కూర్చున్నా మనసు ఆహ్లాదంగా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఉండాలనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. అందరూ ఇంకా రేపు చాలామంది వస్తారు. ఇవ్వాలనే కదా ఫస్ట్ బోటు. రేపటి నుండి ఇంకా చాలా భక్తులు వస్తారు, లైన్ కడతారు. అంటే దత్తాత్రేయ స్వామిని మనం ఏ రకంగా పూజించాలి? అంటే మన కోరికలు నెరవేరాలంటే ఆ దత్తాత్రేయ స్వామిని ఏ రకంగా పూజించాలి? అభిషేకాలు చేస్తారు అంతే తెలుసు. మొక్కులు, అది ప్రదక్షిణాలు చేస్తారు, 108 చేస్తారు, 21, 9, 11 ముడుపులు కడతారు. పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు అవుతారు, పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళిళ్ళు అవుతాయి, ఇల్లు కాని వాళ్ళకి ఇల్లు. ఆ దత్తాత్రేయ భగవానుడు ఏది అనుకుంటే అది నెరవేరుస్తాడు. మనకి చాలా నమ్ముకుంటాం మేము. మీరు ఇన్నిసార్లు వచ్చారు, ఆ దత్తాత్రేయ స్వామి వారిని మీరేం కోరుకున్నారు? ఆ భగవంతుడు మీకు ఏం నెరవేర్చాడు?
అందరూ బాగుండాలనుకున్నాం. మా పిల్లల పెళ్ళిళ్ళు కావాలనుకున్నాం. పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు అయినరు. అంత బాగున్నారు. అందరూ రోగా సమస్య సుఖినో భవంతు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. ఇక్కడి ఆ స్వామివారిని దర్శించుకున్న భక్తుల మాటల్లో ఆ స్వామివారిని దర్శించుకొని ఆయన ఆశీస్సులు పొందిన ఆనందాన్ని మనం ఇక్కడ వీక్షించవచ్చు. త్రిమూర్తి స్వరూపుడైన ఆ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకుంటే చాలు మన కోరికలన్నీ నెరవేరుస్తాడని ఆ భక్తుల మాటల్లో తెలుసుకున్నాం. మనము ఈ తీర్థయాత్రల ఛానల్లో ఇంకొద్ది మంది భక్తుల మాటల్లో కూడా ఆ స్వామివారి గురించి తెలుసుకుందాం. అలాగే ఆ స్వామివారికి జరిగే నిత్య పూజ కైంకర్యాలు, వివిధ అభిషేకాల గురించి, ఇక్కడి స్థల పురాణం గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఆ దత్తాత్రేయ స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు ఇంకొందరు మనతో ఉన్నారు. వారి మాటల్లో ఆ స్వామివారి గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. మీ పేరు? నా పేరు ప్రభాకర్. ఎక్కడి నుండి వచ్చారు మీరు? కరీంనగర్ జిల్లా చింతకుంట గ్రామం నుంచి. అంటే ఇక్కడ దత్తాత్రేయ స్వామివారిని అంటే దర్శించుకోవడం ఎన్నోసారి? మేము ఇదే మొదటిసారి ఇక్కడ దర్శించుకోవడం. మాకు చాలామంది చెప్పారు, గురుదత్త స్వామి దగ్గరికి వెళ్ళి మనం ఏ మొక్కులు మొక్కున్నా తీర్థాన్ని చాలామంది చెప్పారు. అదేవిధంగా మేము కూడా మా పిల్లలు పెళ్ళికున్నారు, మా బాబు మెడికల్ సీట్ రావాలని కోరుకొని మొక్కుకోవడానికి వచ్చాము. ఈ గురుదత్త స్వామి వారిని దర్శించుకోండి ఇదే మొదటిసారి. ఇక్కడ ప్రతి సంవత్సరం ఇదే డిసెంబర్ నెలలో జాతర జరుగుతుందని చెప్పారు. అయితే ఒకరోజు ముందుగానే రావాలని వచ్చాము. బాగా మంది ఉంటారు రేపటి నుంచోలని వచ్చి దర్శనం చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది, చాలా ప్రశాంతంగా ఉన్నది. ఇక్కడి ఆ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటారు. ఆ బోటు సహాయంతో ఆ గంగమ్మ తల్లి మీదుగా ఆ స్వామివారి ఆలయానికి చేరుకుంటారు. మెట్ల మార్గాన ఆ దత్తాత్రేయ స్వామివారి నామస్మరణ చేస్తూ ఆ స్వామివారి దర్శనానికి కదులుతూ ఉంటారు. ఆ స్వామివారికి జరిగే అభిషేక తీర్థం కూడా ఆ గంగమ్మ నీటి ప్రవాహంతోటే ప్రతిరోజు కూడా ఆ దత్తాత్రేయ స్వామివారికి అభిషేకాలను జరుపుతూ ఉంటారు. ఆ స్వామివారికి జరిగిన అభిషేక తీర్థ జలం తిరిగి ఆ గంగమ్మలోనే కలుస్తూ ఉంటుంది. దానితో ఆ జలం పుణ్యతీర్థంగా మారుతూ ఉంటుంది. వివిధ ప్రాంతాల నుండి ఆ స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు ముందుగా ఆ గంగా నదిలో పుణ్యస్నానాన్ని ఆచరించి ఆ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. రాహు మహర్దశ ప్రభావాన్ని తగ్గించే ఆ దత్తాత్రేయ స్వామివారు. దత్తాత్రేయుడు అంటేనే ఆ త్రిమూర్తి స్వరూపమే కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. అయితే ఆ దత్తాత్రేయ స్వామివారు శయన రూపంలో దర్శనమిచ్చే అద్భుత క్షేత్రమే ఈ దత్తాత్రేయ స్వామివారి క్షేత్రం. ఇక్కడి వరదవెల్లి ఈ ప్రాంతంలో వెలిసిన ఆ దత్తాత్రేయ స్వామివారు ప్రపంచంలోనే ఏకైక రాహురూప సర్పరూప అనగా ఆ శయన దత్తాత్రేయుడుగా ఆ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్న మహాపుణ్యక్షేత్రం. ఆ దత్తాత్రేయ స్వామివారు వరద హస్తములతో ఇక్కడ వెలియడం వల్ల ఈ గ్రామానికి వరదవెల్లి అనే పేరొచ్చిందని ఇక్కడి శాసనాలు చెబుతున్నాయి. ఇక్కడి భక్తులకి సంతాన ప్రదాయుడిగా భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నాడు. ఇక్కడి ఆలయానికి ఎంతో చారిత్రక కథనం దాగి ఉంది. 900 సంవత్సరాల క్రితమే ఇక్కడ దత్తాత్రేయ స్వామివారు వెలిసినట్టుగా మనకు శాసనాలు చెబుతున్నాయి. ఇక్కడి ఒక భక్తుడి తపస్సుకు మెచ్చి ఆ స్వామివారు ఈ క్షేత్రమున వెలిసినట్టు మనకు పురాణాలు చెబుతాయి. ఎలాంటి కోరికైనా నెరవేర్చే ఆ దత్తాత్రేయ స్వామివారిని భక్తులు ప్రతిరోజు వచ్చి దర్శించుకొని తమ కోరికలన్నీ చెప్పి నెరవేర్చుమని భక్తితో వేడుకుంటూ ఉంటారు. త్రిమూర్తి స్వరూపుడైన ఆ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు నిత్యం తరలి వస్తూ ఉంటారు. ఆ దత్తాత్రేయ స్వామివారిని పూజించిన, దర్శించుకున్న అనంతరం వారి మాటలో ఆ స్వామివారి గురించి తెలుసుకుందాం. నమస్కారం. మీ పేరు? స్వప్న.
ఎక్కడి నుంచి వచ్చారు? మేము వేములవాడ నుండి వచ్చాము. అంటే ఇక్కడ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకోవడం ఎన్నోసారి మీరు? మేము ఇది 3వసారి. అంటే ఇక్కడ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకుంటే ఎలాంటి కోరికలు నెరవేరుతాయి? మీరేమన్నా మొక్కున్నారా స్వామివారిని? ఇదివరకు మీకు ఏమైనా కోరికలు నెరవేరాయా? వాటిని మొత్తం మా తీర్థయాత్రల ప్రేక్షకులకు అందించండి. ఇది 3వసారి రావడము. అంతకుముందు ఇక్కడ ఈ ఊరు వెళ్ళక ముందు మేము వచ్చాము. అప్పుడు గుట్టలాగుండే, ఇక్కడ శయన రూపంలో ఉంటాడు దత్తాత్రేయ స్వామి. మేము ఫస్ట్ అప్పుడు వచ్చినప్పుడు మేము అనుకున్న కోరికలు నెరవేరాయి. మళ్ళీ ఇప్పుడు దత్తాత్రేయ నవరాత్రులలో ఈ స్వామివారిని దర్శించుకోవడానికి తండోపతండాలుగా తరలి వస్తారు. వేములవాడ నుండి కూడా చాలామంది ఇక్కడికి వస్తారు మాకు. మేము ఇదివరకు వచ్చినప్పుడు అనుకున్నవి నెరవేరినాయి. మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకుందాము అని చెప్పేసి వచ్చాము. అంటే ఇక్కడ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకోవడం ఎన్నోసారి మీరు? సార్ ఇదే ఫస్ట్ టైం సార్. అంటే ఇక్కడ దత్తాత్రేయ స్వామివారు ఉన్నారని మీకు ఎప్పుడు తెలుసు? అంటే ఇన్ని రోజులు రాకపోవడానికి కారణం ఏంటి? సార్ నేను యూట్యూబ్లో చూశాను, ఫ్రెండ్స్తో అడిగితే వెళ్దాము అని అనేసరికి ఇవాళ స్వామివారి దర్శనం అయింది సార్. అంటే ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఒక భక్తురాలుగా మీ మాటల్లో ఏమనిపించింది? మనసు ప్రశాంతంగా ఉంది సార్, చాలా సంతోషంగా ఉంది. మీ పేరెంట్? హారిక అండి, ఎక్కడి నుండి వచ్చారు? వేములవాడ. అందరూ మామూలుగా వ్రతాలు చేసుకుంటారండి. సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకున్నట్టు దత్తపున్నమ 3 రోజులు వ్రతాలు చేసుకుంటారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక బుక్ కూడా పారాయణం చేసుకుంటారండి. దానిలో 2 రకాల బుక్స్ ఉంటాయి. అది పారాయణం చేసి దత్తుని మనం ఏదైనా కోరుకుంటే మన బాధ నుంచి విముక్తి అవుతాము. ఏదున్నా హెల్త్ పరంగా చాలా మంచిగా అవుతుందండి స్వామివారిది. ఈ క్షేత్రంన ఆ స్వామివారు సర్పరూపంలో దర్శనం ఇస్తున్నాడు. అంటే ఈ స్వామివారిని ఇలా చూసినప్పుడు అంటే మీకేమనిపించింది ఒక భక్తురాలు మీ మాటలు? అంటే ఇక్కడ మనకి ఏదైనా దోషం ఉందనుకోండి, అది తొలగిపోతుందేమో అన్న ఉద్దేశం ఆ రాహు రూపంలో చూసినాక వచ్చిందండి. ఏదున్నా ఇప్పుడు కుజ దోషాలు అంటారు కదా, ఈ గ్రహ దోషాలు, అవి ఆ బాధలు తొలగుతాయేమో అని అనుకుంటున్నాను. ఆ సర్పరూపకంగా ఉన్నాడు కాబట్టి సర్పదోష నివారణకి, సంతాన భాగ్యుడిగా, వివాహం, ఇలా ఏ కోరిక కోరుకున్నా ఇక్కడ దత్తస్వామిని. అంటే ఆ స్వామివారిని మీరు ఇదివరకు కోరికలు కోరుకున్నారా? నెరవేర్చారా? మామూలుగా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళినామండి, కానీ చాలా బాగా అనిపించింది. ఏదైనా మనసులో ఏమనుకున్నామో తెలియదు, అదైతే తీరిందండి. నేను మా ఫ్రెండ్స్ అందరూ చెప్తుంటే విన్నాను. నేను ఫస్ట్ టైం వాళ్ళందరికీ చాలా మంచి జరిగింది, చాలా మహిమగల దేవుడని విని ఈసారి పట్టుబట్టి వాళ్ళు వచ్చేసాం. అయితే కలియుగంలో కోరికలు, భజన, పాటలు కాకుండా నామ జపంతోనే దత్తాత్రేయ స్వామి సకల కోరికలు నెరవేరుస్తాడు, ఎలాంటి భూత ప్రేత పిశాచ బాధలు లేకుండా చేస్తాడు అని నేను దత్త బుక్లో చదివాను. కంపల్సరీగా ఈసారి రావాలని పట్టుబట్టి వాళ్ళు వచ్చినాం. చాలా పీస్ఫుల్గా ఉంది, హ్యాపీ. ఇక్కడ స్వామివారు సర్పరూపుడుగా దర్శనం ఇస్తూ ఉన్నాడు. అంటే మీరు చూసిన తర్వాత మీకేమనిపించింది మనసులో? ఫస్ట్ అర్థం కాలేదు. అయితే ఇక్కడ అంకుల్ చెప్పారు, ఇట్లా స్వామివారు రాహు అట్లా ఇచ్చిర్రు. ఎందుకు అంటే దాని గురించి చెప్పారు. ఏంటంటే రాహుకు సంబంధించిన ఎలాంటి దోషాలు ఉన్నా ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో దర్శనం చేసుకుంటే అవన్నీ పోతాయి. మీరు ఏదో పూజలు చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శన భాగ్యం చోతనే మీకు విముక్తి కల్పించాలని ఆ కారణం చోతి ఇక్కడ సర్పరూపంలో వెలిసారు అనేది అంకుల్ చెప్తే ఇప్పుడు అర్థమైపోయింది మాకు. వివిధ ప్రాంతాల నుండి వివిధ కోరికలతో వచ్చే భక్తులు ఆ దత్తాత్రేయ స్వామివారి దర్శనం చేసుకొని ఇక్కడే ఉన్న ఈ మహిమగల వేప చెట్టు వద్ద ఆ కోరికలను కోరుకుంటూ ఆ ముడుపుల రూపకంగా ఆ స్వామివారికి ముడుపు కట్టి తమ కోరికను ఆ మనస్సులోనే చెప్పుకొని భక్తితో మొక్కుకొని ఇక్కడ ముడుపు కట్టడం మనం చూస్తూ ఉంటాం. ఇక్కడి భక్తులందరూ ఆ దత్తాత్రేయ స్వామిని తమ ఇంటి సభ్యుడిగా భావించి తమ ఇంట్లో వ్యక్తిగానే ఆ స్వామిని అనుకొని దత్తు అని కూడా పిలుచుకుంటారు. ఆ దత్తాత్రేయ స్వామిని అంతే ప్రేమగా తలుచుకొని ఇక్కడ ముడుపు కట్టి తమ కోరిక నెరవేర్చమని వేడుకుంటారు. ఇక్కడ మనం వీక్షించవచ్చు, ఎంతోమంది భక్తులు తమ కోరికలను కోరుకుంటూ ఆ స్వామివారికి ఇక్కడ ముడుపును కట్టారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతానం, ఇలా ఏది కోరుకొని ఆ స్వామివారికి ముడుపు కడితే ఆ దత్తాత్రేయ స్వామివారు తప్పకుండా నెరవేరుస్తారు.
ఇక్కడి దత్తాత్రేయ స్వామి వారికి ఇంకొక మహిమ ఉంది. ఎన్నో వేల సంవత్సరాల క్రితమే వెలిసిన ఆ దత్తాత్రేయ స్వామివారి స్వరూపాలే ఈ వేప చెట్టు. ఇక్కడున్న వేప చెట్టు ఒకటి కాకుండా 3 చెట్లుగా ఉంది. ఆ 3 చెట్లు కూడా ఒకటిగా కలిపి ఉండడం మనం ఇక్కడ వీక్షించవచ్చు. ఇది ఒకటి బ్రహ్మ, రెండవది విష్ణువుగా, 3వ చెట్టును మహేశ్వరుడిగా ఇక్కడ భక్తులు కొలుచుకుంటారు. ఆ స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నాడు అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం, నిజమనేది కూడా ఇక్కడ ఈ ఆనవాళ్ళుగా చెబుతూ ఉంటారు. ఎన్నో వేల సంవత్సరాల క్రితమే ఆ స్వామివారు ఇక్కడ వెలిసినప్పుడే ఈ వేప చెట్టు రూపంలో 3 స్వరూపాలుగా, దత్తాత్రేయ స్వరూపము అంటేనే త్రిమూర్తి స్వరూపంగా కొలుచుకుంటూ ఉంటారు. ఆ 3 స్వరూపాలే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు. ఒకే వేప చెట్టు 3 రూపాలుగా ఇక్కడ దర్శన భాగ్యం కల్పిస్తుంది. ఎక్కడా లేని ఒక అద్భుతమైన మహిమాన్వితమైన క్షేత్రంగా ఆ స్వామివారు ఇక్కడ నిజంగా కొలువై ఉండడానికి ప్రత్యక్ష సాక్ష్యమే ఈ త్రిమూర్తి స్వరూపాలు. ఇక్కడ వరదవెల్లి ప్రాంతంలో వెలిసిన ఆ దత్తాత్రేయ స్వామివారి విశిష్టత గురించి ఇక్కడి భక్తురాలి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. మీ పేరు? నా పేరు నాగల వసంత. ఇంతకుముందు వరదవెల్లి ఎక్స్ సర్పంచ్ చేసిన, ఇప్పుడు మా హస్బెండ్ ఇక్కడ చైర్మన్, టెంపుల్ చైర్మన్. ఈ క్షేత్రం దాదాపు 45 ఇయర్స్ నుండి ఇక్కడ మేము జయంతి ఉత్సవాలు మా కమిటీ భక్తులు మెంబర్సు, గ్రామమందు ప్రజలు అందరి సహకారంతోనే ఇక్కడ జయంతి ఉత్సవాలు కూడా జరుపుకోవడం జరుగుతుంది. జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ 3 రోజులు రుద్రాభిషేకాలు, తర్వాత సత్యదత్త వ్రతములు, ఇక్కడ వేద పండితుల చేత వాళ్ళ పూజలు కార్యక్రమాలు అన్నీ నడిపిస్తామండి. ఇక్కడ ఆ స్వామివారికి ఎన్నో రకాల పూజలు నిర్వహిస్తూ ఉన్నారు, ఆయన సేవలో ఉంటున్నారు. ఒక భక్తురాలిగా మీరు ఆ స్వామివారి గురించి మీ మాటల్లో మీకేమనిపించింది? ఆ స్వామివారిని ఎన్ని రోజుల నుంచి కొలుచుకున్నారు? ఆ స్వామివారి మహిమ గురించి మాకు వివరించారు. ఆ స్వామివారు అడిగిన వారికి భక్తులందరికీ కోరిన వరాలు కొంగు బంగారమై నిలుస్తాడు. మేము అనుకున్నాం, ఇంతకుముందు సర్పంచి కావాలని కోరుకున్నాం. అదేవిధంగా మాకు సర్పంచిగా మేము అనుకున్నది జరిగింది. ఇప్పుడు మా సార్ కూడా ఈ టెంపుల్ చైర్మన్కు దేవుడి భాగ్యమే అనుకుంటున్నాం. మాకు ఎల్లవెల్లగా మాకు ఈ దేవుని వరాలు మాకు అందుతున్నాయి కాబట్టి మా గ్రామస్తులు కానీ మేము కానీ ఆ దేవుడిని నమ్ముకుంటాం. చాలా దూరపు ఎక్కడెక్కడో దూరదేశాల నుండి కూడా వచ్చి, రాష్ట్రం నుండి ఇక్కడిక్కడ జిల్లాలో వాళ్ళు వచ్చి దేవుని నమ్ముకొని ఇక్కడ భక్తులందరూ మొక్కుకోవడం కూడా జరుగుతుంది. వాళ్ళకి అడిగిన వరాలు, కోరిన వరాలు, కొంగు బంగారమై నిలిచిన స్వామి కోరుకుంది జరుగుతుంది. నమ్మకంగా మేము కొలుసుకుంటున్నాం. శ్రేణ దత్తాత్రేయ రూపంగా కొలవడం ఎక్కడా లేదు ప్రపంచంలో. ఈ వరదవెల్లి క్షేత్రం చాలా పుణ్యక్షేత్రం. భక్తులందరూ వాళ్ళు కోరిన కోరికలు నెరవేరుస్తే ఇక్కడ రుద్రాభిషేకాలు జరుగుతాయి. బేస్తవారం ఇక్కడ నిత్య పూజలు జరుగుతాయి. ఆదివారం బేస్తవారం బోట్ సౌకర్యం కూడా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ పాలాభిషేకాలు, రుద్రాభిషేకాలు, సత్యదత్త వ్రతములు, పుణ్యం రోజు కూడా ఇక్కడ సత్యదత్త వ్రతములు చేసుకొని అన్న సదుపాయాలు కూడా ఏర్పాటు చేసుకుంటాం. మా గ్రామస్తులందరం ఇక్కడనే అనుకున్నవన్నీ మా గ్రామస్తుల ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీ పేరు? చల్లరమాదేవి. ఆ స్వామివారి గురించి మీ మాటల్లో. స్వామివారు మాకు అనుకున్న కోరికలు సాధిస్తున్నాం. ఎల్లవేళ్ళ మేము అది ఉంది కొలుసుకుంటాము. మా మిడిమానేరులో పోవడం వల్ల మా గ్రామస్తులకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఇన్ని రోజులు. ఇప్పుడు బోట్ సౌకర్యం ఏర్పడ్డది. అదేవిధంగా కరెంట్ సౌకర్యం ఏర్పడితే కూడా మాకు రావడానికి పోవడానికి దారితో పాటు అది కూడా బాగుంటుంది. ఎవరు ఏది కోరుకున్నా కొంగు బంగారం అయి నిలుస్తుంది దేవుడు. మా కష్టాలున్న వాళ్ళని మమ్మల్ని కాపాడుతుండు. ప్రతి ఒక్కరికి మా ఊర్లో దత్తాత్రేయుడు అంటే చాలా నమ్మకం. ఇక్కడి దత్తాత్రేయ స్వామివారి గురించి, ఆయన చరిత్ర గురించి, ఇక్కడ ఎప్పుడు వెలిసిండు, ఎలా వెలిసిండు, అవన్నీ మా భక్తులకు అందించండి. వెంకటేశ్వర స్వామి అని ఒక భక్తుడు ఇక్కడ తపస్సు చేసిండట. మా తాతలు ఇట అందరూ, మా తాతలు ఏడాదికి ఒక్కసారి ఇక్కడ అన్న సందర్భం చేస్తారు. మా తాతలు మా తండ్రులు ఇట. మేము ఇప్పుడు 40 సంవత్సరాల సంది ఈ జయంతి ఉత్సవాలు, భజనలు, ఇప్పుడు ఈ హరికథలు ఇక్కడ ప్రతి శనివారం గురువారం భజన చేస్తాం.
అభిషేకాలు అవుతాయి. శనివారం హనుమాన్ టెంపుల్ భజన చేస్తాం. భక్తులు ఉన్నారు, వేరే సుదత్తరు దత్త జయంతి అంటే ఇక 3 రోజులు బ్రహ్మాండంగా జరుగుతుంది. ఆయనకు ఎక్కడెక్కడ వరంగల్ ఎక్కడెక్కడ వస్తారు. దత్తాత్రేయుని అవతారం ఇక్కడ లేదు, ఇక్కడిక్కడ లేదు. ఒక ఆంధ్రాల పిఠాపురంలో ఉన్నాడు, కర్ణాటకలోనే ఉన్నాడు, మహారాష్ట్రలోనే ఉన్నాడు. ఈ ప్రాంతాలలో దత్తాత్రేయుడు లేడు ఇక్కడ ఎక్కడ. అందుకొరకు త్రిమూర్తి స్వరూపం ఆయనే. దత్త అంటే మనకే దత్తత అవుతాడు. ఆయన పేరు పిలిస్తేనే మన రక్షణ ఆయనదే. ఇక భారం మనం వేసుకుంటే ఇక అంత కోరుకుంటే లెక్క. ఇక మనం భజన చేయి, నువ్వు అభిషేకమే చేయి, వ్రతమే చేయి, అన్నదానం చేయి, ఏదన్నా చేసుకో. ఏది చేసుకుంటే అది మనకు క్షేమంగా ఆరోగ్యంగా కాపాడుతాడు, ఐశ్వర్యం ఇస్తాడు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పూజిస్తున్నావు దేవుణ్ణి? 44 సంవత్సరాలు ఆమె ఇక్కడ రాబట్టి ఎప్పుడు ప్రతి శనివారము, బుధవారము, శనివారము, గురువారం వచ్చుకుంటా పోతాం. ఇప్పుడు ఈ బోట్ సౌకర్యం లేక ఇప్పుడు కొద్దిగా తక్కువ, కానీ బండ మీద వచ్చినప్పుడైతే ప్రతి శనివారం, గురువారం వస్తాం. మళ్ళీ ప్రతి పుణ్యానికి అన్నదానం. ఒక్క భక్తుడు బుకింగే, నేను అన్నదానం చేస్తా చేయాలని ముందుగానే 1 నెల ముందుగానే బుకింగ్ ఇస్తాడు. ఏ ఊరి భక్తుడనే కానీ. అత్యంత అరుదైన రాహురూప అనగా సర్పరూప శయన దత్తాత్రేయుడు వెలసిన మహాపుణ్యక్షేత్రం ఈ వరదవెల్లి దత్తాత్రేయుడు. ఈ దత్తాత్రేయ స్వామి నిరాకారుడు, హద్దులు ఎల్లలు లేనివాడు, శూన్యంలో కూడా వ్యాపించి ఉన్నవాడు, దిక్కులనే అంబరములుగా చేసుకున్నవాడు ఈ దత్తాత్రేయుడు. కేవలం భక్తులను ఉద్ధరించేందుకు రూపాలను ధరించేవాడు. నిరాకారంగా ఉండడం కూడా ఒక ఆకారమే అని చాటి చెప్పినవాడు. బాలకుడిగా వచ్చిన, ఉన్మత్తుడిగా ఉన్న, పిశాచ రూపంలో ఉన్న అవన్నీ కూడా ఆ భక్త జనులను ఉద్ధరించడానికే అని చాటి చెప్పిన ఆ దత్తాత్రేయ స్వామివారు కొలువై ఉన్న మహాపుణ్యక్షేత్రం. ఈ క్షేత్రంన దత్తాత్రేయ స్వామివారు పడుకున్న పాములాగా ఆ భక్తులకు దర్శనం కల్పిస్తాడు. ఆ పడుకున్న పాములాగా ఉన్నారన్న విషయం తెలిసిన భక్తులు ఆ క్షేత్రాన్ని దర్శించి ఎంతో ఆనందిస్తారు. కేవలం ఆ శ్రీపాదుల వారి ఆశీస్సులతో మాత్రమే ఈ క్షేత్ర సమాచారం నలుదిక్కులా వ్యాప్తి చెందింది. ఇక్కడి వరదవెల్లి దత్తాత్రేయుల స్వామివారి విగ్రహంలో దాగి ఉన్న ఆ పెనవేసుకున్న జంట సర్పముల ఆనవాళ్లను చూసి ఆ భక్తులందరూ ఆశ్చర్యపోతారు. ప్రపంచంలోనే ఏకైక రాహురూప అనగా ఆ స్వర్పరూప శయన దత్తాత్రేయుడు నిగాఢముగా ఉండడం మరింత ఆశ్చర్యపరుస్తుంది. ఇక్కడి స్థల పురాణం తెలిసిన వారందరూ కూడా ఎంతో భక్తి తన్మయత్వంతో 2 చేతులెత్తి మొక్కుకుంటారు. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర నరసింహ సరస్వతి దిగంబర, అవధూత చింతన శ్రీ గురుదేవదత్త దిగంబర దిగంబర అంటూ ఆ భక్తులు ఆ స్వామివారిని కీర్తిస్తూ స్తుతిస్తూ దర్శించుకుంటారు. ఇటువంటి క్షేత్రం ప్రపంచంలో మరెక్కడా లేదు. ఈ దత్తక్షేత్రం ప్రాంగణంలోనే ఆ దత్తాత్రేయుడితో పాటు కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ శ్రీ వెంకటేశ్వర స్వామివారు కూడా కొలువై భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నాడు. ఒకానొక సమయంలో ఆ శ్రీ వెంకటేశ్వర స్వామివారే ఆ దత్త వెంకటేశ్వర స్వామివారిగా ఇక్కడ వెలిసాడని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఇక్కడి భక్తులు దత్త వెంకటేశ్వర స్వామి అని ప్రేమగా పిలుచుకుంటారు. ఈ వరదవెల్లి గ్రామం చారిత్రాత్మకంగా కూడా ప్రసిద్ధికెక్కిన ఒక గొప్ప గ్రామం. ఈ ప్రాంతమున ఆ గంగా నదియే కొలువై ఆ స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఆ సర్పరూప శయన దత్తాత్రేయ స్వామివారి స్థల పురాణం తెలుసుకోవడం కోసం భక్తులెంతో ఆసక్తిని కనబరుస్తారు. 900 సంవత్సరాల క్రితం దేశాటనలో భాగంగా శ్రీ వెంకటాచార్యులు అనే ఒక
వైష్ణవ అవధూత ఆ వేములవాడకు వచ్చి అక్కడి నుండి ఆ వరదవెల్లికి వచ్చి ఇక్కడ గుట్టల మీద శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం కోసం 12 సంవత్సరాలు తీవ్రమైన కఠోర తపస్సు చేశాడని, ఆ వెంకటావధూత శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్తుడే కాకుండా ఆ దత్తాత్రేయ స్వామివారిని కూడా నిత్యం కొలిచేవాడు. ఆ భక్తుడి తపస్సుకు మెచ్చిన వెంకటేశ్వర స్వామివారు ఆ వెంకటావధూత కోరిక మేరకు దత్త వెంకటేశ్వర స్వామిగా ఈ ప్రాంతమున దర్శనమిచ్చాడు. దత్త వెంకటేశ్వర స్వామి దర్శనంతో పులకించిపోయిన ఆ వెంకావధూత తదుపరి కూడా అక్కడే ఉండి ఆ గురు దత్తాత్రేయుల స్వామివారి కోసం ఘోర తపస్సు చేశాడు. ఆ విధంగా 28 సంవత్సరాలు దత్త దర్శనం కోసం ఎంతో నిరంతరంగా ఆ తపస్సును చేశాడు భక్తుడు. ఆ తపస్సుకు మెచ్చిన ఆ స్వామి ఒకానొక సమయంన ఆ దత్తాత్రేయుల వారి ఏకముఖుడిగా ప్రత్యక్షమై వెంకావధూత ఆ భక్తి శ్రద్ధలకు మెచ్చి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు ఆ వెంటనే భక్తుడు, నేను దత్త వెంకటేశ్వర స్వామిగా దర్శనమిచ్చిన ఇంకా నువ్వు పట్టు విడవలేదేమని ఆ స్వామి ప్రశ్నించగా, ఏది ఏమైనా నీ గురుభక్తికి మెచ్చి నేను మళ్ళీ వరమిస్తున్నాను, ఏం కావాలో కోరుకోమని అడిగాడు. గురు సార్వభౌమ, నన్ను మీలో ఐక్యం చేసుకోమని ఆ భక్తుడు ఆ స్వామివారికి విన్నవించాడు. నేను మహాసముద్రం వంటి వాడను, దానిలోకి ఒక కడవడు నీళ్లు పోయడం వల్ల ఆ కడవడు నీరు వృధాయే అవుతుంది తప్ప ఉపయోగం లేదు. కాబట్టి నువ్వు నాలో ఐక్యం కావడం వల్ల నీకు నష్టమే తప్ప ఉపయోగం లేదని ఆ భగవంతుడు సెలవిచ్చాడు. కాని ఆ భక్తుడి కోరిక మేరకు సూర్యోదయం నుండే రాహు మహర్దశలోకి వచ్చావు కాబట్టి ఆ రాహువు ఛాయాగ్రహం మిగతా అంతా కూడా గ్రహాలు నేరుగా ఆ కర్మ ఫలాలను అనుభవించేటట్టుగా చేస్తే, ఈ రాహుగ్రహం మాత్రం కర్మ ఫలాలను అనుభవించేటట్టు చేస్తాడు. నీ జన్మానుసారం నువ్వు రాహువు నుంచి బాధలకు లోను కాక తప్పదు. కాబట్టి అటుపిమ్మట మాత్రమే నువ్వు నాలో ఐక్యమవుతావని ఆ భగవంతుడు సెలవిచ్చాడు. అనంతనే ఆ భక్తుడు, రాహువు నీచ సాంగత్యాన్ని ఇస్తాడు, అప్పుడు నేను మీలో ఐక్యం కావడానికి అర్హుడను కానేమో, దయచేసి నన్ను మీలో ఐక్యం చేసుకోండి అని ప్రాధేయపడ్డాడు. ఆ భక్తుడు స్వామివారి సంభాషణలో మధ్యలో ఆ భక్తుడి కోరిక మేరకు ఆ పిమ్మట శ్రీ దత్తాత్రేయ స్వామివారు రాహురూప శయన దత్తాత్రేయుడుగా మారి ఆ వెంకటాదూత భక్తుడి కోరికను మన్నించి ఇక్కడ ఆ స్వామివారు దత్తాత్రేయ స్వామిగా కొలువై ఆ భక్తులకు దర్శన భాగ్యం ఇస్తున్న మహాపుణ్యక్షేత్రం. 900 ఏళ్ల క్రితమే ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామివారు స్వయం వ్యక్తంగా వెలిసి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్న మహాపుణ్యక్షేత్రం ఈ వరదవెల్లి దత్త వెంకటేశ్వర స్వామివారి నిలయం. ఇక్కడ భక్తులు ఆ దత్త వెంకటేశ్వర స్వామిగా ఇక్కడి స్వామివార్లను కొలుచుకుంటూ ఉంటారు. ఆల్వార్ల ప్రతిరూపకంగా ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువై ఉన్నారు. సాక్షాత్తు శిలగా వెలిసిన ఆ శ్రీ వెంకటేశ్వర స్వామివారికి భక్తులు 2 చేతులెత్తి మొక్కుకొని తమ కోరికలు నెరవేర్చు గోవింద అంటూ వేడుకుంటారు. ఓం నమో నారాయణాయ. త్రిమూర్తి స్వరూపుడైన ఆ దత్తాత్రేయ స్వామివారు కొలువై ఉన్న మహిమాన్విత క్షేత్రం తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో వెలిసి ఉన్న ఆ దత్తాత్రేయ స్వామివారి క్షేత్రం ఎంతో మహిమాన్వితమైంది. వివిధ ప్రాంతాల నుండి విదేశాల నుండి కూడా భక్తులు ఆ స్వామివారిని దర్శించుకోవడానికి తరలి వస్తూ ఉంటారు. ఆ స్వామివారు త్రిమూర్తి స్వరూపాలైన మహావిష్ణువు, ఆ మహేశ్వరుడు, విధిరాత బ్రహ్మ స్వరూపంగా ఆ దత్తాత్రేయ స్వామివారిని కొలుచుకుంటూ ఉంటారు భక్తులు. ఎలాంటి కష్టాలైనా ఆ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకుంటే ఇట్టే తీరిపోతాయి. సర్పరూపరహితుడిగా ఇక్కడ దత్తాత్రేయ స్వామివారు ఆ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్న మహిమాన్విత క్షేత్రం. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఆ దత్తాత్రేయ స్వామివారు ఆ సర్పరూప సహితుడిగా భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తూ ఉన్నాడు. వివాహం, సంతానం, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలా ఏది కోరుకున్నా
ఆ దత్తాత్రేయ స్వామివారు ఇట్టే నెరవేరుస్తాడు. మార్గశిర మాసంలో వచ్చే ప్రతి ఏటా ఆ దత్తాత్రేయ స్వామివారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఎంతో వేడుకగా ఆ ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. భక్తులు ఈ వేడుకల్లో తండోపతండాలుగా తరలివచ్చి ఆ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. మనమందరం కూడా ఆ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకొని ఆ స్వామివారి కృపకు పాత్రలవుతాం. ఇక్కడి దత్తాత్రేయ స్వామివారి గురించి మీ మాటలు అంటే ఎంతోమంది భక్తుల్ని ఆ స్వామివారి వద్దకు తీసుకెళ్తూ ఉంటారు, అంటే వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు. అలాగే ఆ స్వామివారి వైభవం గురించి భక్తులు దర్శించుకొని వచ్చిన తర్వాత వారి మాటల్లో మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? భక్తులు చాలా సంతోషపడుతున్నారండి. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ బోట్ ద్వారా దర్శనానికి తీసుకెళ్తున్నాం. దత్తాత్రేయ టెంపుల్ ఈ వరదవెల్లి గ్రామంలో ఐలాండ్ లాగా ఉంది ప్రెసెంట్ అయితే. ఒకప్పుడైతే గుట్ట ఉండే, అప్పుడు విలేజ్ అనేది పక్కకు ఉండే కాబట్టి రోడ్ ద్వారా వెళ్ళేవారు. ఈ మిడ్ మానేర్ అనేది ఫుల్ FTL లెవెల్లో ఉంది కాబట్టి ఈరోజు 800 మీటర్ డిస్టెన్స్లో ఉంది, ఐలాండ్ లెక్క కనబడుతుంది. ఇది సౌత్ ఇండియా లోపలే ఏకైక టెంపుల్ ఇది. స్వయంభూ తను ఇక్కడ వెళ్ళడం జరిగింది. ప్రభుత్వం కూడా ఇక్కడ నుంచి పక్కకు పెడదామంటే కూడా ఎందుకంటే తను ఉన్న ప్రాముఖ్యత పోతుందని చెప్పేసి విలేజ్ వాళ్ళు కూడా దాన్ని ఒప్పుకోలేదు. తద్వారా ఏమైందంటే 2018లో నన్ను అప్రోచ్ కావడం జరిగింది. కరీంనగర్లో ఆనంద్ రెస్క్యూ లైఫ్ సేవింగ్ సొసైటీ ద్వారా నా ఒక బోట్ని ఫస్ట్ టైం నేను ఉచితంగా ఇచ్చాను. తద్వారా పబ్లిక్ కూడా తెలిసిపోయింది బోటు అరేంజ్ చేస్తున్నారండి. నెక్స్ట్ టైం 2 బోట్లు, తర్వాత ఇప్పుడు 3, లాస్ట్ ఇయర్ 3, ఈరోజు 4 బోట్లు అయితే రెడీ పెట్టాము ఇక్కడ. పర్యాటక శాఖ నుంచి 2 బోట్లు వచ్చాయి. తర్వాత ఎంపీ బండి సంజయ్ గారు MP ల్యాడ్స్ నుంచి కూడా ఒక 10 lakhs ఇచ్చేసి ఒక బోట్ 8 సీటర్ బోట్ని ఇచ్చారు. తర్వాత నాది కూడా ఒక పర్సనల్గా ఇక్కడ రెస్క్యూ బోట్ ఉంది. తర్వాత ఈ యొక్క బోట్ని కూడా నా ఒక ఎఫర్ట్స్తోని ఇక్కడ వాళ్ళకి హెల్ప్ చేస్తూ వాళ్ళకి పర్మిషన్ కూడా రావడం జరిగింది నిన్న బోట్ నడిపించుకోవడానికి. పర్యాటక శాఖ వాళ్ళు కూడా ఇప్పుడు బోట్స్ తీసుకొచ్చారు. పబ్లిక్ రేపైతే మాత్రం 14, 15, 16 3 రోజులు ఇక్కడ పబ్లిక్ చాలామంది వస్తారు దర్శనం చేసుకోవడానికి. వాళ్ళ కోసం ప్రత్యేకంగా బోట్లు అరేంజ్ చేసాం. దానికి సంబంధించిన సేఫ్టీ కూడా ఇక్కడ మెజర్మెంట్స్ అని తీసుకుంటున్నాం. ఇక్కడ ఆ దత్తాత్రేయ స్వామివారు వెలిసిన క్షేత్రం ఎంతో ఆహ్లాదంగా, చుట్టూ పచ్చటి ప్రకృతి పరిచినట్టుగా ఎత్తైన గుట్టలు, ఆ స్వామివారి క్షేత్రం చుట్టూ ఆ నీరు వెరసి ఈ ప్రాంతం కూడా ఒక ఐలాండ్ లాగా ఆ భక్తులకు కనువిందు చేస్తోందని చెప్పి భక్తుల మాటల్లో వింటూ ఉన్నాం. అంటే ఈ స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులందరూ కూడా అల్లంత దూరంలో ఉన్న ఆ స్వామివారి వద్దకు చేరుకోవాలంటే ఈ బోట్ ద్వారానే వెళ్ళాలి. ఆ వెళ్తున్న క్రమంలో వారందరికీ కూడా ఎంతో ఇక్కడ ఈ చుట్టూరా అగుపిస్తున్న ఆ పచ్చటి ప్రకృతి కానివ్వండి, నీరు, ఇదంతా కూడా ఒక ఆహ్లాదాన్ని, ఆ భక్తి భావాన్ని పెంపొందించి ఆ స్వామివారి వద్దకు వెళ్ళి కనులారా వీక్షించి మనసారా మొక్కుకొని ఆ స్వామివారి ఆశీస్సులను పొందుతూ ఉన్నారు. ఈ 3 రోజుల పాటు జరిగే ఆ దత్త జయంతి ఉత్సవాలను కూడా వేడుకగా జరపడానికి ఇక్కడి నిర్వాహకులు ఏర్పాట్లను చేశారు. వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులు ఆ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకొని ఆ స్వామివారి మెండైన ఆశీస్సులను పొందుతూ ఉంటారు. త్రిమూర్తి స్వరూపుడైన ఆ దత్తాత్రేయ స్వామివారిని ఈ క్షేత్రంలో దర్శించుకొని భక్తులందరూ కూడా సకల శుభాలను పొందాలని ఆశించుకుంటూ నమస్కారం.